ఏం లేదు, అడుగుతున్నా. నేను అవునన్నా కాదని ఎట్లన్నా మీరు ఇద్దరు గట్టిగా ఫిక్స్ అయింది వచ్చు కదా. మా అమ్మది ఏముంది, అదొక పచ్చిబొట్టు పిచ్చి మొద్దుది. అంత కాదంటుందంటే ఇంత గంజిపోయ్యా అని నెంపక అదే ఒప్పుకుంటుంది. కానీ ఏదో అట్లా చెప్పి పెడదాము, అలా నువ్వు నిన్ను అడిగే చేసుకున్నా కదా అని ఒకనాడు అననీకి తీసుకొచ్చిండు. ఇట్లా ఉన్నారా నీకు అన్నదమ్ములు? వాళ్ళు కూడా గిట్లని తీసుకొచ్చిర్రా? మీ అమ్మ ఏమన్నదా? అప్పట్లో మా అమ్మ అయితే మా అన్నలకి ఏమంటుండే, గిట్ల ఈయన వేస్తురంటే పోతున్నా లేపుకపోతురంటే నరుకుతా అంటుండే. మళ్ళీ ఆలోచించుకొని అబ్బో మళ్ళీ కోర్టులు కేసులు అంటే గిట్లా చిన్నప్పుడు చిన్నక్క చంపిందట అని కేసులు అయితే అట్లా కూడా ఇచ్చకపోతుంది. ఏర్పడకుండా తినేటప్పుడు ఏం తీసం పెట్టేస్తా అంటుండే. చూడుకుంటారు పండి. నేను చేస్తుంటుంది కాదు, నేను అంత గలీదాన్ని కాను, కానీ మేము మంచోళ్ళం, మస్తు మంచోళ్ళం, నువ్వు భయం పడకుని. ఏమన్నా ఇస్తారా? ఏమి ఇస్తారు? నువ్వు ఒక్కదాన్ని వచ్చినావు, నేను ఒక్కదాన్ని ముందే తీసుకొచ్చినట్టని ఏర్పడుతున్నది. ఇంకేమి ఇస్తావు? ఇచ్చేటోళ్ళు అయితే వాళ్ళని అయ్యా వచ్చేటోళ్ళు, నువ్వు ఒక్కదాన్ని ఎందుకు వస్తావు? అయినా కానీ అడగము అడిగితే మళ్ళీ ఇప్పుడు గవేమో గృహింస కింద అందులో నూపుతారు కదా మళ్ళీ పక్కకు. నేను అడుగుతున్నా గట్టిగా. ఎంత సంపాదిస్తారు?